ఇక్కడకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు, జీవీకే హెల్త్ హబ్ డైరెక్టర్ ఎన్జి శాస్త్రి గారు, అలాగే జీవీకే హెల్త్ సిఓఓ సుమన్ రాజు గారు, అలాగే జీవీకే హెల్త్ హబ్ కోఆర్డినేటర్ సురేష్ గారు, ల్యాబ్ మొత్తం చూసుకునే డాక్టర్ లక్ష్మి గారు, శివబాలాజీ గారు, కరాటే కళ్యాణి గారు, వేదిక పైన ఉన్న అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీకు తెలిసిందే, నేను కాంటినెంటల్ ఇలా వివిధ హాస్పిటల్తో చేసింది. ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో జీవీకే హెల్త్ హబ్ అంటే జీవీకే ఎమర్జెన్సీ నాన్ ప్రాఫిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇండియా వైడ్ మీకు తెలిసిందే. గౌరవనీయులు పద్మవిభూషణ్ జీవీకే రెడ్డి గారికి వారి సేవల కోసం ఎటువంటి అవార్డులు వచ్చినాయో, అలాగే జీవీకే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంత గొప్ప సర్వీసెస్ చేసిందో, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా టర్మ్లో విష్ణు గారు హెల్త్కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని అందరికీ ఫ్రీగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీగా హెల్త్ కార్డులు, అంటే ఏ హాస్పిటల్లో, ఉభయ రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఫ్రీగా మెంబర్స్ అందరూ ట్రీట్మెంటు అంతకు ముందులాగా ఇబ్బంది పడి డబ్బులు కట్టుకోకుండా 3 లక్షల దాకా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోగలరు. సో ఇవాళ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఇంత గొప్ప కాంప్రహెన్సివ్ హెల్త్ చెక్ చేసినందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడ దాదాపు ఇవాళ 300-400 మంది, ఇందాక హేమ సుందర్ గారు అంటున్నారు, ది హెడ్ ఆఫ్ ది హేమచంద్ర గారు, హీ హ్యాస్ టోల్డ్ మోర్ దెన్ 400 వచ్చారండి అని. సో జీవీకే హెల్త్ హబ్ వారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. నెక్స్ట్ మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా జీవీకే హెల్త్ హబ్ యాజమాన్యానికి, డాక్టర్ శాస్త్రి గారికి, మిగతా వీళ్ళ టీంలో ఉన్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తున్నారు. ఈ హెల్త్ క్యాంప్ ఆల్మోస్ట్ ఒక 25,000 నుంచి 30,000 దాకా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సమ్వేర్ అరౌండ్ దట్ ప్రైస్ యూఆర్ గివింగ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈరోజు, అంతేనా? కంపారిటివ్లీ మాస్టర్ హెల్త్ చెకప్ ఒక్కొక్కరికి అంతగా ఫ్రీగా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ అప్రిషియేటెడ్. ద ఫెసిలిటీస్ ఆర్ ఫెనామినల్. మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. 400 మంది సభ్యులకి కొత్తగా స్టార్ట్ చేసిన జీవీకే హెల్త్ హబ్ ఇంత అద్భుతంగా చేస్తున్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ హోప్ అండ్ ప్రే దిస్ అసోసియేషన్ కంటిన్యూస్ ఫర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే కూడా. సో మనందరం యాక్ట్ టు ప్రివెంట్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్స్, అది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు సందేశం ఇచ్చేది ఏంటంటే, డయాబెటీస్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి, బ్లడ్ ప్రెషర్ని మంచి కంట్రోల్ పెట్టుకోండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి, డైట్ జాగ్రత్తగా ఉండండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఇలాంటివన్నీ నేను రొటీన్గా ఎప్పుడు చెప్తాను. మూవీ ఆర్టిస్ట్లోని ఇంకో స్పెషల్ ఫినామినా ఏంటంటే, స్ట్రెస్ వాళ్ళకి చాలా ఎక్కువ. మిగతా ఇండస్ట్రీతో చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోని స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి, ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అందువల్ల నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరిలోకి వచ్చిన వాళ్ళకి ఒక్కసారి స్ట్రెస్ లెవెల్స్కి, స్ట్రెస్ హార్మోన్స్ ఏ లెవెల్లో ఉంటాయి మిగతా కంపేర్ టు నార్మల్ పాపులేషన్, ఇది చూసుకుంటామని ఒక ఐడియా వచ్చింది. సో ఈ స్ట్రెస్ని కూడా తగ్గించుకోండి. దానికి క్వాలిటీ స్లీప్ ఉండాలి, ప్లస్ తర్వాత ఏమో స్పిరిచువల్ హెల్త్ కూడా ఉండాలి. సో ఇది
నేను ముఖ్యంగా ఆర్టిస్టులందరికీ విన్నవించుకునేది. థ్యాంక్ యూ. శివ శివ మాట్లాడినాక కన్క్లూడింగ్ సుమన్ గారు. అందరికీ నమస్కారం. 4th సక్సెస్ఫుల్ క్యాంప్ మా అసోసియేషన్ కండక్ట్ చేసింది విత్ జీవీకే హబ్. సో మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా బాగా ట్రీట్ చేశారండి మీ క్రూ అందరూ. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా స్మూత్గా జరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. డాయస్ మీద ఉన్న మంచు విష్ణు గారికి, మాదెల్ల రవి గారికి, శివబాలాజీ గారికి అండ్ మిగతా పేరు పేరున ఉన్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. I would like to thank them for giving us the opportunity to serve. Our intention is to screen disease ఏమైనా సిమ్టమాటిక్ అయ్యి ముందే స్క్రీన్ చేయాలన్నది ఉద్దేశం మాకు. సో a lot of times మీకు ఉన్న వ్యాధులు సిమ్టమాటిక్ అయ్యే ముందే కొంచెం కనపడతాయి మన టైంకి టెస్ట్ చేసుకుంటే. అది టైంకి టెస్టింగ్ చేసుకుని స్క్రీనింగ్ చేసుకుని జబ్బు బయటపడి కంటే ముందే మనకి గమనించుకుంటే మనం చాలా ఈజీగా హీల్ చేయడం అవుతుంది. దానికోసం our main intention is to screen the population at the right time without neglecting it. Thank you అండి. Thank you all. మీరు కానీ తర్వాత చూడదు హమారా ఆర్మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం. ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చిన హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స పొందుతున్నారు. కొన్ని కేసులు లేటుగా రావడం వల్ల వాళ్ళు అడిగినప్పటికీను మాదల్ రవి గారు, శివబాలాజీ గారు రాత్రి పగలు కష్టపడి అందరికీ హెల్ప్ అందేటట్టు చూస్తున్నారు. సో ఎవరు మూవీ ఆర్టిస్ట్ మా కుటుంబంలో ఎవరికైనా సరే చికిత్స కావాలంటే అదే మా ఫస్ట్ ప్రయారిటీ. సో దానిపైన మేము చాలా జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా మేజర్ ప్రాబ్లం బయటపడితే దానికి వీళ్ళు ట్రీట్మెంట్ కూడా చేస్తారా? ఓన్లీ స్క్రీనింగ్? ఇక్కడ ట్రీట్మెంట్లు కొంతవరకు చేస్తారు. కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము టైఅప్లు పెట్టుకోను 50% దాకా డిస్కౌంట్లు ఇప్పించాం. అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాయి, గొప్ప పనులు చేస్తున్నాయి. ఏఐజీ దగ్గర నుంచి, మెడికవర్ దగ్గర నుంచి, కిమ్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, దే హ్యావ్ హెల్ప్డ్ అస్. అండ్ ఆ హెల్ప్ మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఎ లిటిల్ ఓవర్ 400 మెంబర్స్, 400 మంది కన్నా కొంత ఎక్కువ మంది చేయించుకున్నారు. నెక్స్ట్ నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే ఫిల్మ్ జర్నలిస్ట్ అందరికి కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. కంపల్సరీ మీ అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక 2 వారాల్లో మీకు కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడే జరుగుతుంది. సారీ, ఎందుకు ఉండదండి? ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మావన్నీ నోట్లోకి వచ్చేసి ఉంటాయి. సో ప్రొడ్యూసర్లకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీగా పని దొరుకుతుంది 365 రోజులు అనేది కష్టం. అతి తక్కువ మందికి ఉంటుంది పని. సో ఈ సినిమాలో నా పాత్ర బ్రహ్మాండంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుంది. ఏమండి మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి, దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం.
ఇప్పుడు సి దర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్. దాని గురించి మాట్లాడేసాను. సి ఆయన గురించి ఎంతో మంది మీరు మామూలుగా ఆయనకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నాకు గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసా, నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం, అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్. ఇంకోటి ఆయన మీద కంప్లైంట్ వచ్చింది కదా, పవన్ గారు కూడా మాట్లాడాలి, అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా, ఆయన చెప్పారు. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం కూడా ఉంటుంది. సో అందుకు నాన్నగారు కూడా మాట్లాడతారు కదా, లడ్డు తిన్నప్పుడు మీకు ఏమన్నా అంటే ఎట్లా అండి, దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. చంద్రబాబు నాయుడు గారిని కలిసారు, 25 లక్షలు చెక్ ఇచ్చారు. ఆయన కన్నప్ప గురించి నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ. డిసెంబర్లోనే మేము కూడా దానికోసం వెయిటింగ్. ఆ త్వరలో చెప్తారు. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ యూనో మిగతా క్వశ్చన్స్ అనే వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీస్ దాని గురించి ఆల్రెడీ ఓవర్, దాని గురించి కోర్టులో చేస్తున్నారు.